హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎండు రొయ్యలు, ఎండు రొయ్యల పులుసు అండి. దీనికి కావాల్సింది చిన్న కంద ముక్క ఒకటి తీసుకున్నాను. నేను ఒక 3 to 4 టమాటోస్ తీసుకున్నా. చింతపండు పులుసు ఆల్రెడీ ఆయిల్లో ఎండు రొయ్యలు ఆనియన్స్ని మేము ఫ్రై చేస్తున్నానండి. సో అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కంద కూడా వేసి ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఒకేసారి కంద ఫ్రై అయిన తర్వాత కంద కొంచెం ఎక్కువసేపే ఉడకాలండి. మధ్యలో టమాటోస్ని కూడా యాడ్ చేసేసానండి. 3 to 4 టమాటోస్ తీసుకున్నాము. ఒకేసారి టమాటోస్ కూడా మగ్గిపోతాయి. దాంతోపాటు కంద కూడా కొంచెం ఉడికిద్దండి. కంద మెత్తగా ఉడకకూడదండి. జస్ట్ ఇట్లా మనం చిన్న ఒక స్పూన్తో ఇట్లా కట్ చేస్తే హాఫ్ అవ్వాలండి. మనకు అది అర్థమైపోద్ది. మెత్తగా ఉడికితే బాగోదండి. ఇది మంచిగా ఇలా ముక్కగా ఉంటేనే బాగుండిద్ది. ఇందులో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ పసుపు, ఉప్పు, కారం, ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకోవడమే. ఇది ఒక 20 minutes వరకన్నా ఉడకాలండి. బాగా మెత్తగా అనేది అవ్వకూడదు కంద, గుర్తుపెట్టుకోండి. ఎండు రొయ్యల పులుసులో ఈ కంద అనేది చాలా ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటేనే బాగుండిద్దండి తినేటప్పుడు. చూడండి, ఇలా అయిందండి. నేను ఒక 15 minutes తర్వాత నేను ఇట్లా చేసిన తర్వాత ఇట్లాగా చింతపండు పులుసు అనేది పోసేసామండి. ఈ పులుసు పోసిన తర్వాత దగ్గరికి అయిపోయే వరకు ఉంచాలండి. ఇక్కడ నేను క్లిప్ మిస్ అయిందండి, సారీ. కర్రీ ఎలా అవుతుందంటే లాస్ట్లో క్లిప్ మిస్ అయిందని. ఇది దగ్గరికి అయిపోవాలండి.